తెలంగాణ అభివృద్ధి మనకు ఇంపార్టెంట్ అన్నటువంటి దిశగా మేము సాగుతూ ఉంటే మరి దిగ్విజయ్ సింగ్ గారు లాంటి సీనియర్ నాయకుడు వచ్చి ఇట్లా మాట్లాడడం అన్నది నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది. ఇటువంటి మాటలు మానుకొని మీ పార్టీ ఏంది, మీకు తెలంగాణ పట్ల ఉన్న విజన్ ఏంది, తెలంగాణ అభివృద్ధి పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందన్నది మాట్లాడవలసిందిగా నేను వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రజలందరికీ వాళ్ళ తెలుసు. నీటి ప్రాజెక్టుల మీద ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి దాదాపుగా 6 నెలలు గడిచింది. ఇంతవరకు ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడినటువంటి పాపాన పోలేదు. అది వాళ్ళకున్న అవగాహన తెలంగాణ మీద, తెలంగాణ ప్రాజెక్టుల మీద, తెలంగాణ ప్రజల మీద. అటువంటి అవగాహన రాహిత్యం ఉన్నటువంటి పార్టీలు ఇవాళ మా నాయకుడిని క్రిటిసైజ్ చేయడం అంటే నిజంగా ప్రజలు నవ్వుకుంటున్నారు. కాబట్టి సీనియర్ నాయకులు మాట్లాడే ముందు దయచేసి ప్రజల నాడిని గమనించి మాట్లాడవలసిందిగా కోరుతూ, మరి ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది చేరికలు కావు, రాజకీయ పునరేకీకరణ. ఖచ్చితంగా ఇది హిస్టారికల్గా చరిత్రలో నిలబడే విధంగా ఇక్కడ ఒక ఘనమైన రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదుగుతుంది. దేశం మొత్తంలో కూడా తెలంగాణ పేరును, తెలంగాణ వాళ్ళ యొక్క పౌరుషాన్ని నిలబెట్టే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీకి ఇవాళటి వరకు నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. కేంద్రం నుండి రాష్ట్రానికి హక్కుభుక్తంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి డబ్బులు మినహాయించి గత 2 ఏళ్లలో వాళ్ళు మనకిచ్చింది 1500 కోట్లు మాత్రమే. అందులో కూడా ఆంధ్రాకి ఇచ్చిన దాంట్లో సగం కూడా మనకి ఇవ్వకుండా వివక్ష చూపిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఛాలెంజ్ చేసి ఎక్కడంటే ఎక్కడ మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సింది వాళ్ళు ఇవ్వాల్సిందే. ఆపుతారా? అమిత్ షా గారు ఆపుతారా? నరేంద్ర మోడీ గారు ఆపుతారా? రాజ్యాంగబద్ధంగా స్టేట్కి మన ట్యాక్స్లే వాళ్ళ దగ్గరికి పోతాయి, అవే వాళ్ళు మనకు వాపస్ ఇస్తారు, అది వస్తాయి. అది కాకుండా వాళ్ళు మనకి ఇచ్చింది కేవలం 1500 కోట్లు. అందులో 700 కోట్లు కరువు కోసం ఇచ్చారు, మిగతా 450 కోట్లు మన బీఆర్జీఎఫ్ గ్రాంట్ ఇచ్చారు, ఇంకో చిన్న 50 కోట్లు 100 కోట్లు అట్లా సపరేట్గా, అంటే డిస్క్రిషన్ వాడి ఇచ్చినటువంటి చాలా తక్కువ అమౌంట్. ఆ అమౌంట్ని మొత్తం రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి దానికి కలిపి చెప్పి ప్రజలను తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే రాష్ట్రానికి సంబంధించి మేము కేంద్రానికి సపోర్ట్ ఇవ్వలేదనడం మాత్రం హాస్యాస్పదం. ఎందుకంటే ప్రతి ఒక్క అంశం ఎయిమ్స్ దగ్గర నుండి మొదలు పెడితే, మనం ఐటీఐఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ వందల సంఖ్యలో లాయర్లు తెలంగాణలో మరి కూర్చుని ఉంటే, దీక్షకు కూర్చుని ఉంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మాదా? కేంద్ర ప్రభుత్వందా? ఆ విషయం పట్టించుకోకుండా, జరుగుతున్నటువంటి ఉద్యమాలు పట్టించుకోకుండా, చేయాల్సినటువంటి పనులు చెప్పకుండా అనవసరంగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం బీజేపీ నాయకత్వం చేస్తున్నది. ఇది చాలా తప్పు. గడ్కరీ గారు చదే మాట్లాడిపోయినారు, ఎలక్షన్ల ముందు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండ్రు. కానీ జిహెచ్ఎంసీలో ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇకనైనా బీజేపీ నాయకులు ఆ వైఖరిని మానుకొని చిత్తశుద్ధితోని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఆంధ్రాకి ఎన్ని నిధులు వస్తున్నాయో తెలంగాణకు కూడా అన్ని నిధులు తీసుకురావాల్సిందిగా బీజేపీ నాయకత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఐటీఐఆర్ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దేశంలో నంబర్ 1గా పేపర్ వర్క్ ఫినిష్ చేసి ఇస్తున్నది. మనకేమన్నా నిధులు వస్తే యూటిలైజేషన్ సర్టిఫికేట్ అని మనం ఒకటి ఇచ్చేది ఉంటుంది. అది అందరికన్నా ముందు ఇస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. కేంద్రం నుంచి మనకు వచ్చే ప్రతి ఒక్క పైసాను కూడా మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఒకటి అది. రెండవది, ప్లాన్ చేసి ఇచ్చేటటువంటి దాంట్లో ఇప్పటికే దాదాపు ఒక 30 డిఫరెంట్ ప్రాజెక్టులను మన వైపు నుండి మనం ప్రపోజ్ చేసినాం. అందులో ఐటీఐఆర్ ఎప్పుడైతే మొదట్లో టాక్ వచ్చిందో అప్పుడే కేసీఆర్ గారే మొత్తం హైదరాబాద్లో 4 వైపులా ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేయాలి, ప్రాజెక్ట్ ఎట్లా ఉండాలి, దాని ప్రాసెస్ ఏందన్నది ప్లాన్ చేసి అధికారులకు చెప్పడం జరిగింది. డిపిఆర్ నాకు తెలిసి ఎప్పుడో సబ్మిట్ చేశారు, ఆ డేట్ నాకు తెలియదు, సబ్మిట్ చేశారు. చేయకపోయినా ఆలస్యం ఉంటే ఆలస్యం ఉందని చెప్పాలే తప్ప అసలు ప్రాజెక్ట్ మీద వాళ్ళకే క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీఐఆర్ మన రాష్ట్రంలో కాదు, ఇంకెక్కడన్నా ఇచ్చారా, ఇంకెక్కడన్నా ఐటీ రంగంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది కొత్తగా అన్నది ఇవాళ ప్రజలకు చెప్పాలి. అదే ఐటీ రంగంలో మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకునే ముందు ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్తో చూసుకున్నట్టయితే దాదాపుగా ఇవాళ మనం రెట్టింపు చేసుకునేటటువంటి పరిస్థితి. ఇవాళ మొన్ననే మీకు వచ్చినాయి చూసినారు, ఇవాళ ఇండియాలో నంబర్ 1 ఐటీ ఎక్స్పోర్ట్స్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. సో ఐటీకి సంబంధించి ఏది ఉన్నా సరే ఫోకస్తో పనిచేసే ప్రభుత్వం మాది, కేవలం ప్రచారం కోసం పనిచేసే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మేము చెప్తూ మరి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నేను ఆనాడు దయాకరణ పోయి పర్సనల్ కూర్చొని మాట్లాడొచ్చినాం. అయ్యా, చంద్రశేఖరరావు అనేటోడు ఒక రకమైన నేర స్వభావం ఉన్న, విపరీతమైన మనస్తత్వ ధోరణి ఉన్న వ్యక్తి ఈరోజు మమ్మల్ని చేస్తున్నాడు, రేపు మీకు ఆ రోజు వస్తుంది.